లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలు దీవించునుగాక. ఈ యొక్క లేఖన భాగాలను వివరించడానికి మన మధ్య సేవకులు సుందరయ్య గారు ఉన్నారు. వారు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శ్రేష్టమైన సమయమునకు మనము రాబడ్డాము. ఈరోజు మనము ధ్యానించుకునే వాక్య భాగము ఇంతకు ముందే సేవకుడు ద్వారా చదవబడింది. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు. ఎవరైనా మనకి ఏదైనా చిన్న సహాయం చేస్తే మనం ఏమని చెప్తామంటే థ్యాంక్ యూ అండి అని చెప్తాం. మీకు కృతజ్ఞతలండి, మాకు ఈ సహాయం చేశారు. సహాయం చేసిన ఆ వ్యక్తిని మనము ప్రశంసిస్తాం. అదే కృతజ్ఞత చూపటం అంటే. ఆ వచనాన్ని మనము గమనించినట్లయితే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవుచుండగా సమరయ గలిలయ మధ్య వెళ్ళుచూ ఉండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అని ఉన్నది. అక్కడ ఆగుదామండి. చదవబడిన ఈ వాక్యము యేసు ప్రభు వారు గలిలయ నుండి యెరూషలేములోనికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడంటే ఆ గలిలయ సమరయ ప్రాంతము గుండా వెళ్ళాలి కాబట్టి ఒక గ్రామమునకు వచ్చాడు. అంటే అది బార్డర్ మాట. ఆ గ్రామము వెలుపల, గ్రామంలో కాదండి, ఆ గ్రామము వెలుపల 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఆ గ్రామము వెలుపల ఉన్నారు. అయితే ఈ 10 మంది అక్కడ ఎలాగ పోగుపడ్డారు? బహుశా ఆ చుట్టుపక్కల ఏ గ్రామాలలో ఉన్నవారు కుష్ఠరోగంతో ఉన్నవారిని ఆ గ్రామస్తులు గ్రామం బయటకు తోలేశారు. రేయ్, మీరు మా దగ్గర ఉండకుంది, మీ రోగం మాకు అంటుకుంటుంది. మీరు ఏనాడో పాపం చేశారు కాబట్టి ఇలాంటి రోగం వచ్చింది, పండి అని ఆ కుటుంబములో వారు కుటుంబస్తులే తవరేశారు, గ్రామస్తులు తవరేశారు. మరి వారు ఎక్కడికి పోతారు? గ్రామము వెలుపలికి పోయారు. అలాగ పోయిన వారు ఆ గ్రామం నుండి వచ్చిపోగడిన వారు ఎంతమంది వచ్చారండి? 10 మంది. ఆ ప్రాంతములో ఎక్కడో ఒక చోట బిక్కుమని జీవిస్తూ, బ్రతుకుతూ, బాధపడుతూ, దుఃఖముతో ఉన్నారు. పూర్వకాలములో కుష్ఠరోగము చాలా భయంకరమైనదండి. మరి ఈ కుష్ఠరోగులు అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఆ కుష్ఠరోగిని వండేస్తారా? ఆ కుష్ఠరోగిని ఆ ఇంటిలో నుండి బయటికి పంపేసేవారు. గ్రామస్తులన్నా చేరదీసేవారంటే వారు కూడా చేరదీసేవారు కాదు. మరి ఈ కుష్ఠరోగులు ఎక్కడో ఒక గ్రామము వెలుపల ఏదో చిన్న పాకేసుకుని ఆ పాకలో ఈసురోమంటూ మాకు దిక్కెవరంటూ దుఃఖిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే కుష్ఠును పాపముతో పోలుస్తుంది. కుష్ఠరోగము, పాపము రెండు ఒకటే. ఇవి రెండు ఒకటే. ఎలాగట? ఈ కుష్ఠరోగము శరీరాన్ని నాశనం చేస్తుందట. పాపం ఏం పాడు చేస్తుంది? మన ఆత్మను పాడు చేస్తుంది. కుష్ఠరోగం ఉన్న వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు. మరి ఈ పాపములో పడిన వాడు ఏం చేస్తాడంటే దేవునికి దూరం అయిపోతాడు. ఈ కుష్ఠరోగము
నెమ్మది నెమ్మదిగా శరీరములో డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఈ పాపము ఏమవుతుంది, రోజు రోజుకు పెరుగుతుందట. ఈ కుష్ఠరోగి అయిన మనిషి అపవిత్రుడిగా ఉంటాడు. పాపము ఉన్నవాడు హృదయము ఏమవుతుందంటే అపవిత్రమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే కుష్ఠరోగము పాపము రెండు దగ్గర పోలికలు కలిగి ఉన్నాయి. ఒక మనిషిలో కుష్ఠరోగం ఉందంటే ఆ రోజుల్లో వాడు పాపము చేశాడు అని భావించేవారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఈ కారణాల వల్ల గ్రామానికి దూరమయ్యి వారు ఎక్కడో దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకుతున్న వారు యేసుప్రభు ఆ గ్రామంలోనికి వచ్చాడని తెలిసి ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అనుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఏమని చెబుతుంది? గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా అంటుంది వాక్యం. కొలసీయులారా, ఇప్పుడు వాక్యం విని కుదురుగా కూర్చున్నారు. మీరు పాపము జోలికి వెళ్లకుండా పవిత్రంగా జీవించాలని ఆశతో ఉన్నారు. మీరు ఒకసారి గతాన్ని ఊహించుకోండి. గతంలో మీరు ఎలాగున్నారంటే దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు ఎలాగున్నారు? వారికి ఉన్న పాపమును బట్టి, వారిలో ఉన్న పాపస్థితిని బట్టి యేసు ప్రభు వస్తుంటుంటే ఆయన్ని ఎదుర్కోవాలని వెళ్ళి ఆ దూరాన్న నిలబడిపోయారు. 10 మంది ఏమనుకుని ఉంటారు అప్పుడు? ఏమో అపవిత్రులము అని దూరాన్నే నిలబడిపోయారు ఆ 10 మంది కుష్ఠరోగులు. ఈనాడు ఈ లోకములో చాలా చోట్ల చాలామంది ప్రభువు దగ్గరికి రాకుండా దూరంగానే ఉండిపోతూ ఉన్నారు. ప్రభువు దగ్గరికి రావట్లేదు. అమ్మా రక్షణ పొందండి, అయ్యా రక్షణ పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అంటే రాకుండా దూరమున ఎందుకు నిలబడిపోతూ ఉన్నారంటే వారు పాపమును వదులుకొని పరిశుద్ధ జీవితంలోనికి రావడానికి ఇష్టం చూపటం లేదు. కొందరైతే వారు కులమును బట్టి, వారు మతమును బట్టి, అరే ఈ మార్గంలోనికి మనం ఎందుకు వెళ్ళాలి, మనకున్నాయి కదా అనే భ్రమలో ఉండి వెళ్ళలేకపోతున్నారు, రాలేకపోతున్నారు యేసు ప్రభు దగ్గరికి. నువ్వు నిత్య జీవం పొందాలంటే, నరక బాధను తప్పించుకోవాలంటే యేసు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ఆయన్ని ప్రభువు అని అంగీకరించకపోతే ఎన్నడెన్నడు నువ్వు నరకంలో కాలిపోవలసిన పరిస్థితి వస్తుంది. మరి మనం సృష్టించుకున్న ఈ కులాలు, ఈ మతాలు నిజమైన దేవుణ్ణి చూడకుండా, సత్యాన్ని గ్రహించకుండా అడ్డుకుంటుంటే ఆ సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఒక వేదాంతి ఒక మధ్యాహ్న వేళ ఒక ఊరిలోకి ప్రవేశించాడు. మంచి తెలివైన వేదాంతి ప్రవేశించి ఆ ఊరిలో ఉన్న ఫస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి నిలబడి చూశాడు. చూస్తే ఆ ఇంటి దగ్గర ఒక ఆయన అన్నాన్ని ఎడమ చేతితో తింటున్నాడు. అడిగాడు, బాబు నువ్వేంటి ఎడమ చేతితో తింటున్నావు, నీ కుడిచే బాగానే ఉందిగా? ఇంటాయన ఏమని చెప్పాడంటే, పక్కింటోన్ని కూడా వెళ్ళి చూడు అన్నాడు. ఈ పక్కింటికి కూడా వెళ్ళాడు. పక్కింటికి వెళ్ళి చూస్తే అది భోజనాలు చేసే టైం, అందరూ భోజనాలు చేస్తున్నారు. ఆ పక్కింటోడు కూడా ఎడం చేత్తోటే తింటున్నాడు. అరే ఇతను కూడా ఎడం చేత్తో తింటున్నాడు, అదేవయ్యా అతనికంటే ఏదో అయింది, నీకేమైంది, నువ్వు ఎడం చేత్తో తింటున్నావు అంటే వాడి దగ్గరికి వెళ్ళి చూడని ఇంకో దగ్గరికి పంపించాను. వాడి దగ్గరికి వెళ్ళి అడిగినా ఇదే సమాధానం. ఆ ఊరంతా ప్రతివాడు ఎడం చేత్తోటి తింటున్నాడు, అందరినీ అదేమిటని అడుగుతున్నాడు, పక్కింటికి వెళ్ళి చూడమంటున్నారు. అలా వెళ్ళాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసాడు. లాస్ట్ని అదే ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత ఆ వ్యక్తి ఎడమ చేత్తోటే తింటున్నాడు, ఆఖరి ఇంటి వాడు కూడా.
ఇప్పుడు ఆశ్చర్యం వేసింది ఇతనికి, వేదాంతికి ఆశ్చర్యం వేసి, ఏవండి ఇంత పెద్దవారు, ఊరిని సరిదిద్దవలసిన వారు, ఊరికి మంచి చెప్పవలసిన వారు, ఎంత పెద్దవారైన మీరే ఎడమ చేత్తో తింటున్నారేటి అంటే, అయ్యా నేను ఊరికే ఎడమ చేతితో తింటలేదు, నాకు కుడి చెయ్య పుట్టుక నుండి లేదు చూడండి అని చెప్పాడు. ఇక్కడ వరకు చెయ్య లేదు. వీడికి చెయ్యలేకపోవటనందువల్ల గత్యంతరం లేక ఎడమ చేత్తో తింటున్నాడు. వీడు ఎడమ చేత్తో తింటాం తప్పు అని వారు తెలుసుకోకుండా, మా వాడు ఎడం చేత్తో తింటున్నాడు కాబట్టి నేను అదే చేత్తో తింటానని వీడు అదే చేత్తో తింటానని వాడు అలాగ మొదటి వారు వరకు కూడా ఎడమ చేత్తోటే తింటూ అదే ఆచారం కింద మార్చేసుకున్నారు. దీంట్లో మనకు అర్థమైంది ఏమిటంటే, మా పూర్వీకులు చేశారనో, మా పితరులు చేశారనో, మా తల్లిదండ్రులు చేశారనో అనేది కాదు, నిజమైన సత్యాన్ని తెలుసుకోవటం. మరి ఈ 10 మంది కుష్ఠరోగులు ఆ సత్యమును గ్రహించారు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి, యేసు ప్రభువా మమ్మును కనికరించుము అని కేకలు వేసిరి. ఎందుకు కేకలు వేశారు? వీరుకున్న బాధ అలాంటిది. కుటుంబాలకు, పిల్లలకు, గ్రామానికి, సమాజానికి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన స్థితిలో వీరు ఎంతో బాధతో ఉంటున్నారు. వారి శరీరం కుళ్ళిపోతుంది రోజు రోజుకి. అందుకని, ప్రభువా నీ గురించి మాకు తెలుసయ్యా, నువ్వు ఎటువంటి వాడువో మాకు తెలుసయ్యా, నువ్వు అద్భుత కార్యాలు చేయగల దేవుడివయ్యా, నడవలేని వారికి నడకనిచ్చావు, చూపు లేని వారికి చూపునిచ్చావు, మాట లేని వారికి మాటనిచ్చావు, అనేకమైన రోగములను, దెయ్యములను వదిలించావు. నువ్వు గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, మా మీద కనికరము చూపవా. నేను ఈ గ్రామము నాకు 2003లో వచ్చాను. ఆ సమయంలో రాజేష్ చాలా దారుణమైన భయంకరమైన వ్యాధిలో చిక్కుకుపోయాడు. ఎంత భయంకరమైన వ్యాధి అంటే, అతని ఎముకలను, అతని నరాలను, అతని కేళ్లను పట్టేసింది ఆ వ్యాధి. కూర్చోలేడు, నడవలేడు, కాలు మడవలేడు, చేతులు మడవలేడు, ఇక్కడ నుండి అంత దూరం 4 అడుగులు వేయలేడు. ఆయాసం. నేను ఒకరోజు రాజేష్ని చూశాను. ఇది చాలా క్రానిక్ అయిపోయింది ఈ డిసీజ్. అప్పుడు నేను అన్నాను, రాజేష్ మరి ఇది ఇక్కడ నువ్వు ఎక్కడ చూపించినా తగ్గదయ్యా, స్పెషలిస్ట్ కావాలా, నేను ఏదో ఒక రోజును తీసుకుని వెళ్తాను, ఈలోపు నువ్వు ప్రార్థన చేసుకో. ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, ఏ దేవుడినన్నా ఇప్పటి వరకు మొక్కుకున్నావు, ప్రభువా యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అనుకో అన్నానంతే. ఆ రాత్రి, మరుసటి రాత్రి, తర్వాత రాత్రి 3 రోజులు అలాగనుకున్నాడట. అనుకున్నప్పుడు ఒకరోజు రాత్రి యేసు ప్రభు వచ్చి తెల్లని బట్టలు వేసుకొని వచ్చి రాజేష్ చేతిలో ఒక ట్యాబ్లెట్ పెట్టాడు. అంటే దేవుడు నిన్ను నేను స్వస్థపరుస్తున్నాను ముందే చూపించాడు. ఆ తర్వాత మంచి స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాము. కొన్ని బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత దేవుడు దర్శించాడు. చివరికి ఇప్పుడున్న స్థితిలో నడవగలుగుతున్నాడు, పని చేయగలుగుతున్నాడు. లేకపోతే వారి తల్లి రాజేష్ను 2005 సంవత్సరంలోనే మర్చిపోను. దేవుడు బ్రతికించేవాడు, మన దేవుడు శిక్షించేవాడు కాదు. ఆయన ప్రేమను చూపిస్తాడు. ఈ ప్రేమ అర్థం అవటం లేదు ఈ జనులకు. ఆయన చూపించే ప్రేమ ఎలాంటిదో అర్థం అవటం లేదు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆ కుష్ఠరోగులు ఎదురుగా వచ్చినప్పుడు వారు కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారంటే, ప్రభువా
మమ్మును కనికరించుము, కరుణించుము. కరుణ లేనోడు కాదండి, ఆయనకి మన మీద ఎంతో కరుణ ఉంది. కేకలు వేస్తూ ఉండగా వారి యొక్క హృదయము సొమ్ముసిల్లిపోతూ బాధతో నలిగిపోతుంది కాబట్టి అంత బిగ్గరగా వారు కేకలు వేస్తున్నారు. కీర్తన 38:8 దావీదుకి ఎలాంటి బాధలే చుట్టుముట్టాయి. సొమ్ముసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్న నా హృదయంలో ఎంతో వేదన ఉందయ్యా, నేను బ్రతుకుతానో లేదో అని. ఒక గ్రామంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడికి విపరీతమైన జబ్బు చేసేసింది. ఎంత లావు ఉబ్బిపోయింది, మామూలు లావు కాదు, ఇంత లావు ఉబ్బిపోయింది. శరీరం అంతా పుల్లే, ఎక్కడ చూసినా రషికారిపోన్న టైప్ వచ్చేసింది. టైప్ వచ్చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అందరూ అంటున్నారు చచ్చిపోద్ది. ఊర్లో డిసైడ్ చేసేసారు ఈవిడ చచ్చిపోద్ది. ఊర్లో డిసైడ్ చేసేసారు ఇంకా ఉండదు, చచ్చిపోద్ది. ఎక్కడికి తీసుకెళ్ళినా చచ్చిపోద్ది. కానీ ప్రేమించే దేవుడు మరణానికి అప్పగించకుండా బ్రతికించాడు. అలాంటి సందర్భంలో మరణ పడక మీద ఉన్నప్పుడు, చచ్చిపోతాను ఇంకా నాకు బ్రతుకు లేదు అనుకున్నప్పుడు ఏమనుకుంటామంటే, బ్రతకడానికే ప్రభువా నన్ను బ్రతికించు, నేను ఎప్పుడూ తప్పు చేయను అంటారా లేదండి? మనం ఎవరన్నా అంటామా లేదా? చెప్పండి. బాబు నన్ను బ్రతికించండి అయ్యా, బాబు నన్ను బ్రతికించండి అయ్యా, నేను చచ్చిపోయేలా ఉన్నానయ్యా, పిల్లలు కలదాన్నయ్యా, నాకు ఇంక బ్రతుకు లేదయ్యా, నేను చచ్చిపోతానయ్యా, బ్రతికించండి అయ్యా అంటాం. మన దేవుడు కరుణామయుడు, వస్తాడు, ఆయన చెయ్యి చాపుతాడు, బ్రతుకుతారు. డాక్టర్లు ఇచ్చేసిన మందుల వల్ల బ్రతికేయరు. దేవుడు కరుణ లేకపోతే, దేవుడు కృప లేకపోతే, దేవుడు ఉద్దేశం నీ ఎడల లేకపోతే నువ్వు బ్రతకవు. నా బ్రతుకు దేవుడిచ్చింది, నాకు దేవుడే బ్రతికిచ్చాడు అని అనుకుని దేవుడి కోసం మనము ఉండాలి అని అనుకుంటాం. ఆ టైంలో బెడ్ మీద ఉన్నప్పుడు అలాగ అనుకుంటాం. దేవుడు కొంచెం ఆరోగ్యం ఇస్తాడు, బ్రతుకుతాము, నిలదొక్కుంటాము, అన్ని పనులు చేసుకోగలుగుతాము, చక్కగా జీవిస్తాము. ఎప్పుడైతే మనకి ఆరోగ్యం కుదుటపడిందో అప్పుడు ఏమైపోతాం? నెమ్మదిగా దేవుడికి దూరం అయిపోతాం. మరలా మన పాత పాపాలే, పాత జీవితమే, పాత బ్రతికే. మరి ఒకసారి దేవుడు నీ జీవితంలో నుండి సైడ్ అయిపోతే వెంటనే కుప్పకూలిపోతారు సుమా. నేను మీ అందరి బాగు కోసం చెబుతున్నాను. మన యేసయ్య ఎంత ప్రేమమయుడో, ఆయనకి కోపం రేపితే అంత దహించే అగ్ని. చివరి వరకు నిన్ను క్షమిస్తాడు, చివరి వరకు ప్రేమిస్తాడు. తెలుసుకుంటావని తెలుసుకోకుండా అదే స్థితిలో ఉంటే దేవుడు ఏం చేయడు, నేమి చేయడు. చేసేవాడు పక్కనే ఉంటాడు, ఎప్పుడు నీ పక్కనే తిరుగుతాడు. ఆడు ఏమి చేయడు, ఇలా సైడ్ అవుతాడు అంతే. దేవుడు సైడ్ అయితే అంతే, వెంటనే మనం నిర్మించుకున్న ప్రతి ఒక్కటి కుప్పకూలిపోద్ది, ఆరోగ్యం చెడిపోద్ది, అంతస్తులు కూలిపోతాయి, అప్పులు భారం పెరిగిపోద్ది, మన బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. ఈ మనిషి ఈ దావీదు కూడా అటువంటి పరిస్థితిలోనికే వెళ్ళిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను సొమ్ముసిల్లి బహుగా నలిగిపోయాను, నా మనోవేదనను బట్టి కేకలు వేస్తాను. ఒప్పుకోవాలండి దేవుడి దగ్గర. దావీదు ఒప్పుకున్నాడు, కానీ మనం ఒప్పుకోం. మనుషుల దగ్గర ఆడినట్టు దేవుడి దగ్గర అబద్ధాలు ఆడేస్తాం. మనం చూడలేం, మనుషులు చూడలేరు. దేవుడికి కళ్ళు కావాలా చూడడానికే? దేవుడికి కళ్ళు కావాలా? కళ్ళు అక్కర్లేదు చూడడానికి. నువ్వు చేసే ప్రతి పని నీ హృదయంలో నీ ఆలోచన నీకు పుట్టకముందే
అది దేవుడి దగ్గర ఆ ఆలోచన టక్కన కనపడిపోతూ ఉంటుంది. ఓహో, ఎంత ఆలోచనతో ఉన్నావా నువ్వు అని. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఈ దావీదు వలె వారు కూడా, ఆ కుష్ఠరోగులు కూడా సొమ్మసిల్లిపోయారు, మనోవేదంతో కేకలు వేస్తూ ఉన్నారు, దూరముగా ఉన్నారు. దూరముగా ఉండి కుష్ఠరోగులు కేక వేస్తూ ఉన్నారు. ఎందుకు ఈరోజు వారు ప్రభువు దగ్గరికి రాలేకపోతున్నారు? ఎందుకు ప్రభువు దగ్గరికి రాలేకపోతున్నారు? ఈనాడు అనేక మందిని పిలిచిన వారు ప్రభువు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? వారికి కూడా ఎన్నో బాధలున్నాయి, కష్టాలున్నాయి. ఏ కుటుంబమో బాగాలేదు, ప్రతి కుటుంబంలోనూ కూడా కష్టమే ఉంది, బాధ ఉంది, శోధన ఉంది, నష్టాలున్నాయి. మరి ఎందుకు రాలేకపోతున్నారు? ఒకవేళ రాలేకపోయినా సరే వారు ఈరోజు వారు బాధను తలంచుకొని, ప్రభువా నేను బాధలో ఉన్నానయ్యా, మనోవేదనతో ఉన్నానయ్యా, దుఃఖముతో ఉన్నానయ్యా, నా దుఃఖాన్ని రూపుమాపవయ్యా అని నువ్వు ఇక్కడికి రాలేకపోయినా నీలో నువ్వు కేకలు వేసుకుంటే ఆ కేకను కూడా దేవుడు వింటాడు, నీకు మేలు చేయడానికైనా వస్తాడు. ఈ ఈ ఈ కుష్ఠరోగులు అలా కేకలు వేశారు. యేసు ప్రభు చూశాడు వారిని. లూకా సువార్త 17:14 అంటుంది కదా, ఆయన వారిని చూచి, ఎవరిని చూచి? యేసు ప్రభు ఆ 10 మంది కుష్ఠరోగులను చూశాడు. ఆ 10 మంది కుష్ఠరోగుల్ని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళి చుండగా యేసు అక్కడ నుండి ఈ కుష్ఠరోగుల్ని చూస్తున్నాడు. ఈ 10 మందిని చూసి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి, వెళ్ళండి అని చెప్పాడు. ఆయన చెప్పవలసిన మాట ఏంటి? ప్రభువా మమ్మల్ని కనికరించు అంటే ఏం చెప్పాలా? నాకు మీ మీద కనికరం ఉంది, రండి మీ మీద చేతులెట్టి ప్రార్థన చేస్తానన్నారు. రండి మిమ్మల్ని స్వస్థపరుస్తాను అనాల. అలా అంటలేదు ఆయన. మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. ఏమిటి ఇక్కడ? ఎందుకు ఇలా చెబుతున్నాడు? ప్రభువు ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాటకు చాలా గొప్ప అర్థం ఉంటుంది. ఆ కాలపు ధర్మశాస్త్రము ప్రకారంగా యాజకుడు ఉండేవాడు, అంటే పూజారి. ఆ యాజకుడు వారికి హెల్త్ ఆఫీసర్, అంటే మెడికల్ ఆఫీసర్ అన్నమాట. ఎవడి ఒంటి మీదన్నా మచ్చ కానీ, ఎవడి ఒంటి మీదన్నా కుష్టి కానీ, ఎవడికైనా కానీ బొల్లి కానీ ఏదైనా కనబడితే ముందు యాజకుడు ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. యాజకుడు ఏం చేస్తాడో టెస్ట్ చేస్తాడు. అంటే మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఇన్స్పెక్టర్. అంతేకాకుండా రిలీజియస్ అథారిటీ కూడా ఈ యాజకుల్లో ఉంటుంది. మత సంబంధమైన అధికారం కూడా కలిగి ఉంటాడు ఈ యాజకుడు. మరి ఈ 2 కారణాలను బట్టి యేసు ప్రభు ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనబరుచుకోండి అని చెప్పాడు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే యేసు ప్రభువు వారి విధేయతను పరీక్షించాడు. ఒక్కొక్కసారి వెంటనే దేవుడు మన కార్యాలు చేసేయడు. మన విశ్వాసాన్ని, విధేయతను పరీక్షిస్తాడు. పరీక్షించి ఆ పరీక్షను బట్టి మనం నెగ్గామా లేదో చూస్తాడు. ఇప్పుడు వీరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యాజకుడి దగ్గరికి వెళ్తున్నారు. ప్రభువు మాట విన్నారు, యాజకుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే మనము ఏదైనా ప్రభువు చెప్పినప్పుడు ప్రతి పని కూడా ఒక అడుగు వేయటంతో ప్రారంభమవుతుంది. ముందు అడుగు వేయమంటాడు దేవుడు, తర్వాత మార్గాన్ని ఆయనే తెరుస్తాడు. ముందు మనం ఏం చేయాలి? అడుగు వేయాలి. ప్రభు అప్పుడు మార్గాన్ని తెరుస్తాడు. మరి ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. యాజకుడి దగ్గరికి వారు
వెళుతూ ఉన్నారు. వేసిన ప్రతి అడుగుకి శరీరంలో స్వస్థత వస్తుంది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నిలబడిపోయి ఉంటే వెనకాల పరో వచ్చానని ఏం చేసేవాడు? చంపేవాడు. దేవుడు ఏమన్నాడు? సముద్రం చీలిపోద్దు, అడిగివేయి అన్నాడు. అంటే వాళ్ళు అడిగేశారు. సముద్రం ఏమైపోయింది? పాయలుగా చీలి. యెహోషువ సమయంలో యొర్దాను నది దగ్గరికి వచ్చేసారు. అలా కనాను దేశంలో ప్రవేశించాలి. యొర్దాను అప్పుడు పేకల వరకు నీరు ప్రవహిస్తూ ఉంది. అంచుల వరకు ప్రవహిస్తుంది నీరు. కొట్టుకుపోతారు ఎవరన్నా సరే. మందసం పట్టుకున్న యాజకులు ముందు వెళ్ళి అడుగు వేయండి ఆ నీటి మీద అన్నాడు. ఆ నీటి మీద అడుగు వేసిన వెంటనే యొర్దాను నది నీరు ఇలాగ ఎదరకెళ్ళిపోయి అక్కడ గోడలాగా నిలబడిపోయింది. ఇలాగ ఈ పాయి ఇలాగ వెళ్ళిపోయి అక్కడ గోడలాగా నిలబడిపోయింది. మధ్యలో ఏమొచ్చింది? ఎండిన నేల కనపడింది. నయమాను ఇతను కుష్ఠరోగంతో ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అన్నాడు, వెళ్ళి నదిలోకి వెళ్ళి ములుగన్నాడు. అతను అడుగు వేశాడు. నదిలో అడుగు వేసి ములిగిన వెంటనే అతని దేహం ఎలాగైపోయిందంటే పసిపిల్లవాడి దేహంలాగా అయిపోయింది. ముందు ప్రయత్నం మనం చేయాలి. దేవుడు ఆ ప్రయత్నాన్ని మనకే విజయముగా మారుస్తాడు. కాబట్టి అద్భుతము మొదలయ్యేది దేవుడు చెప్పిన మాట వినుటను బట్టే మొదలవుతుంది. ఇప్పుడు వీరికి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకోండి అన్నాడు. కనపరుచుకోండి అంటే వీరందరూ ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మార్కు సువార్తలో ఉంటుంది ఒక మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మాట నమ్మాలి. ఆయన మాట విశ్వసనీయమైనది. ఆయన నిజమైన వాడు. వెళ్తున్నారు వారు. ఆ కుష్ఠరోగుల యొక్క కుష్ఠంతా ఏమైపోయిందంటే వారి శరీరాన్ని విడిచిపోయింది. మన శరీరాల్లాగా అయిపోయింది. తేటగా నెగనెగలాడుతూ మంచిగా అయిపోయింది. వారి దేహాన్ని వారు చూసుకున్నారు. ఈ 10 మందికి ఆనందం వచ్చేసింది. చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మయ్య, ఎన్నాళ్ళ వరకు నా భార్యకు దూరంగా ఉన్నాను, ఎన్నాళ్ళ వరకు నా బిడ్డలకు దూరంగా ఉన్నాను, బంధువులకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్తాను, యాజకుడికి చూపిస్తాను, ఎస్ నీ కుష్ఠరోగం పోయిందిరా, నువ్వు వెళ్ళి సమాజంలో చేరు, నువ్వు వెళ్ళి నీ ఇంట్లో ఉండు అని యాజకుడు పంపిస్తే హాయిగా నేను ఉంటాను. ఆ సంతోషంతో వాళ్ళు వెళ్తున్నారు. కానీ అందులో ఒకడికి గుర్తొచ్చింది, అందులో ఒకడికి స్పృహ వచ్చింది, అందులో ఒకడికి జ్ఞానం ఉంది, అందులో ఒకడికి కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞత ఉన్నవాడు ఏం చేశాడంటే, వరం కన్నా ఆ వరం ఇచ్చిన వరదాత గొప్పవాడు కదా. నీకు కుష్ఠరోగం పోవునుగా కానీ వరం ఇచ్చాడు యేసయ్య. ఈ వరం వల్ల నాకు కుష్ఠరోగం పోయింది. కానీ ఎవరి వల్ల ఈ కుష్ఠరోగం పోయింది? యేసయ్య వల్ల కుష్ఠరోగం పోయింది. ఈ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళే కంటే నా కుష్ఠరోగాన్ని రూపుమాపిన యేసయ్య దగ్గరికి వెళ్ళటమే బెటర్ అని చెప్పి ఇతను ఏం చేశాడంటే, బిగ్గరగా దేవుణ్ణి మహిమపరిచి తిరిగి వచ్చి యేసు పాదాల ఎదుట సాగిలపడ్డాడు. అంటే తన్ను తాను సరెండర్ చేసుకున్నాడు. అయ్యా, ఇప్పటి వరకు సమాజము, నా కుటుంబము, నా బంధువులు, మనుషులు అందరూ నన్ను వెలివేశారు. నువ్వు మాత్రం నన్ను వెలివేయలేదు. నువ్వు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు ఒక రూపాన్ని ఇచ్చావు, నాకు ఒక స్థితిని ఇచ్చావు. మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఇలా రావటం వల్ల అతనికి ఏం జరిగింది? శారీరక స్వస్థత ఎలాగూ వచ్చింది. ఇప్పుడు ఈ వెనక్కి తిరిగి వచ్చిన వ్యక్తికి ఆత్మీయ స్వస్థత కూడా వచ్చింది. కొంతమందికి శారీరక స్వస్థత వస్తుంది, అంటే అక్కడ ఆగిపోతారు. ఆత్మీయ స్వస్థత రాదు. ఆ ఆత్మీయత స్వస్థత రాని వాళ్ళు తిరిగి యేసు ప్రభు దగ్గరికి రారు. వారు ఎక్కడికి పోతారు? లోకంలోకి పోతారు, యాజకుల దగ్గరికి పోతారు, కుటుంబంలోకి పోతారు.
బాగు చేసిన యేసు దగ్గరికి వారు రారు. రాక వారు అలాగ ఎదరికే వెళ్ళిపోయారు. అప్పుడు యేసు అందరినీ స్వస్థపరిచాడు. దేవుని కృప ఈ 10 మంది మీద ఉంది. దేవుని కృప ఎవరి మీద ఉందండి? ఈ 10 మంది కుష్ఠరోగుల మీద ఉంది. అప్పుడు వచ్చిన ఆ వ్యక్తిని చూసి యేసు ప్రభు అడుగుతున్నారు. ఎప్పుడు? 17వ వచనంలో 10 మంది శుద్ధులయ్యారు కదా, నీతో పాటు 10 మంది వచ్చారు నా దగ్గరికి, 10 మంది శుద్ధులయ్యారు, 10 మందికి రోగం పోయింది కదా, ఆ 9 ఎక్కడ వీరు? వీళ్ళ కృతజ్ఞత లేని వాళ్ళు. దేవుడు చేసిన మేలును వెంటనే చెప్పాలా, వెంటనే మరిచిపోయేవారు. ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారు వీరు. తెలీదా? మనం మంచం మీద పడుకొని దేవా 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 నన్ను బ్రతికించు అన్నప్పుడు తెలియదా? మనం హాస్పిటల్లో దుఃఖపడుతూ నేను బ్రతికితే చాలు ప్రభువా, నిన్ను పట్టుకుని విడిచిపెట్టను, నీకోసమే నేను అంకితమైపోతాను అన్న మాటలు తెలియవా? తెలిసి వీరు ఎక్కడికి పోయారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంటున్నాడు. ఎన్ని చెప్పాడో చూడండి. ఇక్కడ మేలు పొందిన ఈ మనుషులట స్వార్థ ప్రియులైపోయారట, స్వార్థంతో నడుచుకుంటున్నారట. ప్రభువుకి అంకితం అవుతామన్న ఆ మాటల్ని మర్చిపోయారు వీరు. యాజకుల దగ్గరికి పోయారు, అంటే లోకంలో కలిసిపోయారు. ఇంకా వీళ్ళు ఎలాంటి వాళ్ళట? ధనాపేక్షకులు. ధనం మీద ఆశ పెరిగిపోతుంది వీరికి, ధనం మీద ఆశ. చాలామంది ధనం సంపాదించుకుంటారు. ఎన్నో వక్ర మార్గాలు, ఎన్నో పాపదారులు, ఎన్నో పాప పనులు, ఎన్నో పాప వ్యాపారాలు చేస్తూ ధనాన్ని సంపాదించుకుంటారు. ఒక్క దెబ్బతో ధనాన్నే దేవుడు తీసేయగలడు. నమ్ముతున్నారా? ఒక్క దెబ్బతో దేవుడు ధనాన్నే తీసేయగలడు. వాక్యం అదే చెబుతుంది. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడేవారట. నువ్వు తప్పు చేస్తున్నావంటే, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? నువ్వు చూసావా? ఇవే బెంకాలంటే. బెంకాలంటే ఇవే. ఎవరు చూడలేదనుకుంటుందట పిల్లి, ఎవరు చూడలేదనుకుని చెప్పి అదేం చేస్తుందట? కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఉంటుందట. అంటే అది కళ్ళు మూసుకుంటే చాలు, ఇంక నన్ను ఎవరో చూడలేదని దాని అర్థం. అందరూ చూస్తారు. అందరికంటే ముఖ్యంగా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. కాబట్టి బెంకములాడివారు, అహంకారులు. అహంకారం పెరిగిపోతుంది వీరికి. ఎందుకంటే పాపము రోజు రోజుకి పెరిగిపోతుందని ఇందాక చెప్పుకున్నాం కదా. అహంకారం పెరిగిపోతుంది, దోషకులైపోతారు. మాటగా మాట దూషిస్తారు, మాటగా మాట ఖండిస్తారు, మాటగా మాట వేసేస్తారు, దూషకులైపోతారు. ఈ మనుషులు కృతజ్ఞత లేని వారిగా మారిపోయారు. కృతజ్ఞత లేనివారు, చేసిన మేలులు వెంటనే మర్చిపోయేవారు, కృతజ్ఞత లేనివారు. ఇలాంటి వారు ఈ లోకములో ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు, 10 మందికి కదా నేను మేలు చేశాను, నువ్వు అక్కడవే వచ్చావేమి? మిగతా 9 మంది ఎక్కడ? 9 మంది ఎక్కడంటే ఇందాక చెప్పాను కదా, ఆ లిస్టులో వాళ్ళు ఉన్నారు. ఆ లిస్టులో వాళ్ళు ఉన్నారు. కృతజ్ఞత లేని వారిగా వారు వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు 19వ వచనంలో అక్కడున్న సమరయుణ్ణి చూసి, ఆ సమరయుడు అంటే అన్యుడు, దేవుని తెలియనోడు యేసు పాదాల దగ్గర ఉన్నాడు. దేవుని తెలిసినోడు పాపంలోకి పోయారు. అది చూడండి. దేవుడు తెలిసినోడేమో పాపంలో పడిపోయాడు. దేవుని తెలియనోడు వచ్చి యేసు ప్రభు వల్లే కదా నాకు ఈ స్వస్థత వచ్చిందని చెప్పి ఆయన పాదాల ముందు సాగిలి పడిపోయాడు. అప్పుడు యేసు అతన్ని అంటున్నాడు కదా, నీవు లేచిపోమ్ము, నీ ఇంటికి నువ్వు వెళ్ళు,
ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను తవిరేశారు కదా, నీ ఊరు నిన్ను తవిరేసింది కదా. వారు అడుగుతారు, ఏమని అడుగుతారు? నీకు కుష్ఠరోగం ఉండేది, నీకు పుల్లుండేవి, నువ్వు వాసన కొట్టేవాడువు, నువ్వు దరిద్రుడువు, పాపివి కదా, ఎలాగ పోయింది అని అడుగుతారు. అడిగితే నీ ఇంటిలో నువ్వు సాక్ష్యము చెప్పు. రాజేష్ వాళ్ళ ఇంట్లో సాక్ష్యం చెప్పాలి. మరి వాళ్ళ అక్కకే వాళ్ళ అమ్మగారికి చెప్తున్నాడు లేదే కానీ 2025లోనే రాజేష్ వారికి దూరం అయిపోయేవాడే. అప్పుడు అమ్మా యేసు ప్రభు వచ్చి ఆయన చేతిలో ఒక టాబ్లెట్ పట్టుకుని నా చేతిలో పెట్టాడమ్మా, అప్పుడు నుండే నాకు ఈ రోగము తగ్గుతుందనే గురొచ్చింది అని చెప్పాలి సాక్ష్యం. మరి ఈ నువ్వు లేచి పొమ్ము అంటే అక్కడ నుండి పొమ్మని కాదు, నీ ఇంటికి వెళ్ళు, నీ ఊరికి వెళ్ళు. వాళ్ళు అడుగుతారు, ఇది ఎలా పోయింది, రోగం ఎలా పోయింది, నీ కుష్టి ఎలాగ పోయింది, నీ పుళ్ళు ఎలా పోయి అని అడుగుతారు. నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. మీరు చూస్తారా? మీరు వస్తారా? మీకు కావాలా? ఆయన దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఎన్నో మేలులు ఉన్నాయి. ఆ మేలులు పొందిన వాడిని నేను ఇప్పుడు ఇదిగో నా కుటుంబంతో ఉండగలుగుతున్నాను, నా కుటుంబంతో ఆశీర్వాదము పొందుతున్నాను. అక్కడ అంటున్నాడు కదా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వారితో చెప్పాను. మనం విశ్వసించాలి దేవుని. ప్రభువు నాకే ఈ గొప్ప కార్యం చేశాడని విశ్వసించాలి. ప్రభువు నా కొరకు ఇంత మంచి కార్యం చేశాడని నమ్మాలి. నమ్మితే, ఈరోజు నమ్మితే, ప్రభువా నువ్వు నా విషయములో చేసిన అద్భుతాలు లెక్కలేనన్నవయ్యా, ఆ లెక్కలేని అద్భుతాలు నేను ఈరోజు అనుభవిస్తున్న నేను ఆ 9 మందిలో ఒకళ్ళ వలె నేను అయిపోకుండా, కృతజ్ఞత లేని వాడిగా, మేలులు మరిచేవారిగా నన్ను చేయకుండా, మరలా నా పాపమును గుర్తు చేసుకొని, నా పాపమును వదిలిపెట్టి ఆ సమరయుడిలా నీ యొద్దకు వచ్చే బాధ్యత నాకు కలిగించి తండ్రి. ఆ సమరయుడు ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. నేను ఆ వరుసలో ఉండాలి. ఆ వరుస, ఆ ఆశీర్వాదము ఇప్పుడు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి ప్రార్థించండి.